మావోయిస్టులు లొంగిపోవాలని మల్లోజుల వీడియో విడుదల చేశారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని మల్లోజుల తెలిపారు. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. అందుకే మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నానన్నారు. లొంగిపోవాలని అనుకునే వాళ్ళు తనకు ఫోన్ చేయాలన్నారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इड़मा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మల్లోజుల వీడియో విడుదల చేశారు కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇటు ఇడ్మాతో పాటు ఇడ్మా అతని భార్య, తర్వాత పలువురు ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మరణించారు. ఈ రోజు కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరో 7 మావోయిస్టులు మరణించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మావోయిస్టులను ఉద్దేశించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆయన విడుదల చేసినటువంటి అయితే ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రజెంట్ ఎవరైతే అడవుల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నారో వారంతా కూడా లొంగిపోవాలని కోరుతున్నారంటూ కూడా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతుంది. కాబట్టి మారుతున్న దేశ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. సో ఇందులో భాగంగానే మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలంటూ కూడా ఆయన వీడియో ముఖంగా ప్రస్తావించారు. ఇప్పటికే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఇడ్నా ఎన్కౌంటర్ కావచ్చు, ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి మరో 7 సంబంధించినటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి సో ఇదే నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తర్వాత దేశంలోని పరిస్థితుల్లో కూడా గతకాలం నాటి పరిస్థితులు లేవు. కాబట్టి సో ఇలాంటి సందర్భంలో ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా ఆయన తన వీడియోలో ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం కూడా ఆయనకు బాధ కలిగించిందంటూ కూడా ఆయన విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఇలాంటి పరిణామాలు కావచ్చు, ఇంకా ఎన్కౌంటర్లు జరిగి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడానికన్నా ముందే వారంతా కూడా జనజీవన స్రవంతులకు కలవాలంటూ ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ఎవరైతే లొంగిపోవాలని చెప్పేసి అనుకుంటారో వారు తనను సంప్రదించవచ్చు అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ ను కూడా ఆయన ఈ వీడియో ముఖంగా ఆయన విడుదల చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇటు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల మాట్లాడినటువంటి ఈ వీడియోను గచ్చిబౌలి పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విడుదల చేసినటువంటి ఈ వీడియోలో మాత్రం మావోయిస్టుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మల్లోజులు మాత్రం వారందరినీ కూడా లొంగిపోవాలంటూ ఆకాంక్షించారు.